నిమిషం లేదు సెకండ్ మా ప్రియతమ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, మా ప్రియతమ పార్లమెంట్ సభ్యులు ఎంపీ మిథున్ రెడ్డి గారి సమక్షంలో ఇక్కడ దాదాపుగా 100 కుటుంబాల పైగా తెలుగుదేశం పార్టీ విడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు. గత 5 సంవత్సరాలు రాజశేఖర్ గారి పరిపాలన 5 సంవత్సరాలలోనే ఈ గ్రామాలలో మౌలిక వసతులు కానీ, పక్కా గృహాలు కానీ, పెన్షన్ల విషయంలో పిల్లలు చదువుకునేదానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఈ 2.5 సంవత్సరం నుంచి ఏ ఒక్కటి జరగట్లేదు. ఈ 3 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ₹1 ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రాలేదు. అది ఎందుకు రాలేదు అని అంటే ప్రీమియం కట్టించుకుంటున్నారు కానీ ఆ ₹1 ఇవ్వట్లేదు. అదే రకంగా ఇంతకుముందు మా పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పారు, రెయిన్ గన్లతో కరువును తరిమేసామని అంటారు. ఏ ఒక్క ఎకరా రెయిన్ గన్ వల్ల కూడా ఎక్కడ కూడా రైతుకు ఉపయోగపడలేదు. వాళ్ళు దోచుకోవడానికే వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అదే రకంగా నీరు చెట్టులో కూడా పూర్తిగా కుంభకోణాలు చేస్తున్నారు. కుంభకోణ పాలన చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా వివరిస్తున్నందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. రాను పోయే కాలంలో మా పార్టీకి అనేక వలసలు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీగా అభివృద్ధి చెంది రాబోయే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం. ఎస్పెషలీ మీకు కూడా అందరికీ తెలిసినటువంటి రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి ఎంత మేము గొంతు చించుకున్నా, గతంలో 5-6 సార్లు ప్రత్యేక హోదా రావాలి, మళ్ళీ దానివల్ల ఉపయోగం లేదని రకరకాలుగా మాటలు మారుస్తూ నిన్న ఏలూరు సభలో నేను కేంద్ర ప్రభుత్వంగా తెలివైన వాడిని, నేను అందుకే ప్రత్యేక హోదా వద్దని స్టేటస్ ప్యాకేజ్ తీసుకున్నాను, నా సొంత అభివృద్ధి కోసం ప్యాకేజ్ తీసుకున్నాను రీతిలో తను మాట్లాడారు. ఇది ఎంత నష్టమో తెలుగు ప్రజలకు, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తెలుగు రాష్ట్ర పౌరుడికి అందరికీ కూడా తెలుస్తుంది వీళ్ళు చేసినటువంటి మోసాలు. దీనిపైన ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటాలు ఎన్నో అందరికీ తెలిసినవే. వాటిని ఇంకా ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దించైనా ప్రత్యేకత సాధించడానికి ప్రయత్నం చేస్తాం. రాయచోటి నియోజకవర్గంలో లక్కిరెడ్డిపల్లి మండలంలో భారీగా తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రజలందరూ మనోభావాలు వీళ్ళందరూ కూడా ఒకటే వ్యక్తపరుస్తున్నారు. 2.5 సంవత్సరం అవుతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఆ హామీలు పట్టించుకునే నాదుడే లేడు. ముఖ్యంగా ఈ కరువు పరిస్థితి ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈరోజు విపరీతమైన అన్యాయానికి గురవుతున్నారు రైతులందరూ అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది, పార్టీలో చేరడం జరిగింది. వీటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా మొన్నగా చెప్పినట్లు రెయిన్ గన్స్తో కరువు లేకుండా చేశానని చెప్పారు. 16 టీఎంసీ నీళ్లు కావాలి, 4 లక్షల ఎకరాలని ఈరోజు సస్యశ్యామలం చేసి ఎండిపోకుండా కాపాడాలంటే ఈ రెయిన్ గన్లతో అది సాధ్యమా అని చెప్పి మన అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు.
స్పెషల్ స్టేటస్ గురించి ఈ 2.5 సంవత్సరంలో 2 సార్లు తీర్మానం పెట్టారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు అది వేస్ట్, స్పెషల్ స్టేటస్ వద్దు, ప్యాకేజ్ కావాలంటున్నారు. ఆ ప్యాకేజ్ కూడా ఈరోజు ఏ ఒక్క రూపాయి కూడా వచ్చిన దాఖలాలు లేవు. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ప్యాకేజ్ కూడా ఏవైతే మనకు విభజన హామీల్లో ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచారో వాటిలో కొన్ని మాత్రమే చేస్తూ మేమేదో కొత్త ప్యాకేజ్ తెస్తున్నామని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడిపోసుకుంటూ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ప్రజలు బాగోగులపైన దృష్టి పెట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయని కాసుకోన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే నినాదం ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా పలుకుతున్నారు. ఖచ్చితంగా రాబో కాలంలో మరిన్ని వలసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటాయి. ప్రజలందరూ కూడా ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. విభిన్నంగా అని కాదు, ప్రజలు మార్పు ఉంది. ఈరోజు డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకులు కొనుక్కుంటున్నారు తప్పితే ప్రజలు కొనే పరిస్థితిలో లేరు. ప్రజలు బాగోగులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు ఉంది. ఏ నాయకులు ఏ విధంగా మారినా కూడా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఆ ప్రభుత్వంకి మేలు జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందుకు పూర్తిగా భిన్నంగా ప్రజలు మోసం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆయన క్షమించే పరిస్థితులు లేరని చెప్పి కూడా తెలియజేస్తారు.